హాయ్ హలో ఎవ్రీవన్. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నా. ఆ రోజు జియాన్ నేషనల్ పార్క్ నుంచి మేము నెవడాకి వెళ్ళినాము. నెవడాలోని లాస్ వెగాస్కి అయితే వెళ్ళినాము. ఆ రోజు నైట్ క్లిప్స్ ఇవన్నీ. యాక్చువల్గా మేము ఇదే రోజు లాస్ వెగాస్ అయితే ఎక్స్ప్లోర్ చేయలేదు. ఈ రోజు లాస్ వెగాస్లో రెస్ట్ తీసుకొని నైట్ అంతా రెస్ట్ తీసుకొని మార్నింగ్ లేచి పక్కనే ఉన్న హూవర్ డ్యామ్ అండ్ రెడ్ రాక్కి వెళ్ళినాము. ఇది హోటల్కి వెళ్ళినప్పుడు కొన్ని వ్యూస్ క్లిప్స్ యాడ్ చేసిన నేను. జియాన్ నేషనల్ పార్క్ నుంచి వెగాస్కి వచ్చేసరికి మాకు 10 అట్లా అయింది. 10 తర్వాత మేము రూమ్లో చెక్ ఇన్ చేయడానికి మాకు 1.5 అవర్ పట్టింది. ఫుల్ రష్ ఉన్నది హోటల్ మొత్తం. అప్పటికే ఫుల్ అలసిపోయినాము. మా ఫేస్లు చూస్తేనే అర్థమైద్ది ఎంత అలసిపోయినాం అనేది. హోటల్లో కింద క్యాసినోస్ అండ్ పైన ఫ్లోర్లలో రూమ్స్ అట్లా అలాట్ చేసిండ్రు చాలా మందికి. కానీ మాకు మాత్రము వేరే బ్లాక్స్లలో ఇచ్చిర్రు రూమ్స్. మేమున్న ఈ బ్లాక్ నుంచి వేరే బ్లాక్కి వెళ్ళాలంటే 10 minutes డ్రైవ్ పట్టింది మాకు. అంత పెద్దగా ఉన్నది హోటల్. మేము 10:30 వరకు లాస్ వెగాస్కి వస్తే హోటల్లో చెక్ ఇన్ చేయడానికి 1.5 అవర్ 1/4 to 2 hours పట్టింది. మేము రూమ్లోకి వెళ్ళేసరికి 12 అట్లా అయింది. ఇంకా మేము డిన్నర్ కంప్లీట్ చేసి పడుకునేసరికి 1:30 అట్లా అయింది. ఇదంతా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాకు. నేను ఎప్పుడు ఇట్లాంటిది ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఫుల్ రష్, పబ్లిక్, లైట్స్, ఆ గోలా, డీజే సౌండ్స్ అసలు నేను తట్టుకోలేకపోయినా. ఎందుకంటే మార్నింగ్ మేమంతా జియాన్ నేషనల్ పార్క్ చూసేసి వచ్చినాం కదా, ఫుల్ టైర్డ్ అయిపోయినాము. ఇంక ఇవన్నీ చూసేసరికి గందరగోళంగా అయిపోయింది బ్రెయిన్ అంతా. హాయ్, మేము ఊటా నుంచి లాస్ వెగాస్కి అయితే వచ్చినాము. అక్కడ నుంచి జర్నీ వచ్చేసి 2.5 hours పట్టింది మాకు. ఇక్కడికి వచ్చేసరికి నైట్ 10:30 అయింది. ఇంకా హోటల్లో రూమ్ తీసుకొని నైట్ ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం రిలాక్స్ అయినాము. ఇప్పుడు మార్నింగ్ 11:30 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి హూవర్ డ్యామ్ చూడడానికి వెళ్ళాలి. మార్నింగ్ అంతా సరౌండింగ్ ప్లేసెస్ అంతా కవర్ చేసిన తర్వాత నైట్ లాస్ వెగాస్ స్ట్రీట్స్ మొత్తం కవర్ చేద్దామని అనుకున్నాము. ఇప్పుడైతే మేము హూవర్ డ్యామ్ చూడడానికి వెళ్తున్నాము. ఇది హూవర్ డ్యామ్కి వెళ్తుంటే లేక్ వ్యూ ఓవర్లుక్ అనే ఒక సీనిక్ వ్యూ అయితే ఉంది. ఇక్కడ నుంచి చూస్తే హూవర్ డ్యామ్ ఓవర్లుక్ అంతగా అనిపిస్తుంది. ఓవర్లుక్ అంటే జస్ట్ పనోరామా వ్యూ ఉంటుంది కదా, అది బౌల్డర్ బేసిన్లో హూవర్ డ్యామ్ ఎట్లుంటుంది అనేది ఇక్కడ నుంచి చూస్తే మొత్తం ఒక బెల్ట్ లాగా స్ప్రెడ్ అయింది అంతగా అనిపిస్తుంది. ఇదంతా ఫుల్ డెజర్ట్ ఏరియా. మొత్తం ఎండలు ఫుల్గా కొడుతున్నాయి. ఒక్క చెట్టు లేదు, ఏం లేదు. మొత్తం చూస్తుంటే కళ్ళు మొత్తం తిరిగినట్టు అవుతుంది. ఫుల్ బాడీ అంతా డిహైడ్రేట్ అవుతుంది బయట తిరుగుతుంటాయి. ఇక్కడ దగ్గర కొన్ని వాటరే ఉండే, అవి ఇంకా అక్కడ నుంచి వచ్చేంత వరకు ఆ కొన్ని వాటర్ తోటి అడ్జస్ట్ చేసుకున్నాం. నియర్ బై షాప్స్ కూడా ఏం లేవు ఇక్కడ తీసుకోవడానికి.
నుంచి ఒక 5 మినిట్స్ డ్రైవ్ చేస్తే హూవర్ డ్యామ్ ఎంట్రన్స్ వస్తుంది. ఇక్కడ ఎంట్రన్స్లో టైట్ సెక్యూరిటీ ఉంది. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు మొత్తం కార్ మొత్తం ఎక్కడ చెక్ చేయలేదు. ఇక్కడ ఫస్ట్ టైం కార్ మొత్తం డిక్కీ ఓపెన్ చేసి చూపించమని అడిగినారు. గన్స్ ఉన్నాయా, డ్రోన్స్ ఉన్నాయా అని మొత్తం అన్నీ ఎంక్వైరీ చేసి లేవు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే హూవర్ డ్యామ్ లోపలికి అయితే పంపించిండ్రు. ఇక్కడ ఫుల్ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. వాటర్ ఉండాలి, షేడ్స్ ఉండాలి, మన సన్ స్క్రీన్ యూజ్ చేయాలి అని. ఎందుకంటే ఇక్కడ అంత ఎండగా ఉంది, హెవీ అంటే హెవీగా ఉంది. ఒక్కొక్కసారి ఈ ఎండలకి మన ఇండియా ఎండలే బెటర్ అనిపిస్తుంది. ఇక్కడ ఫుల్ డ్రాస్టిక్ చేంజెస్ ఉంటాయి. ఒకటేసారి వెదర్ కూల్ అవుతుంది, ఒకటేసారి ఫుల్ ఎండ కొడుతుంది. ఈ చేంజెస్ని మన బాడీ అసలు తట్టుకోలేదు ఇక్కడ. ఇది మాత్రం నేను బాగా ఎక్స్పీరియన్స్ చేసిన ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి. అయితే ఎండ ఫుల్గా కొడుతుంది, లేదంటే ఫుల్గా మంచు పడుతుంది, లేదంటే ఫుల్గా గాలి వస్తుంది. ఇక్కడ మేము ఒక 1.5 మైల్ వరకు నడవాల్సి వచ్చింది. బ్రిడ్జ్ వరకు కార్ పార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఆ బ్రిడ్జ్ వరకు వెళ్ళాలంటే 1.5 మైల్ నడవాలి. ఈ 1.5 మైల్లోనే మేము ఒక 2-3 బాటిల్స్ వాటర్ ఫినిష్ చేసేసినాము. ఈ బ్రిడ్జ్ మీద నడుస్తుంటే చూడాలి అసలు ఎంత భయమైందో నాకైతే. ఇదే హూవర్ డ్యామ్. ఇది వచ్చేసి కొలరాడో రివర్ పైన. కొలరాడో రివర్ వచ్చేసి రాకీ మౌంటైన్స్లో స్టార్ట్ అవుతుంది. అంటే మేమున్న ప్లేస్ నుంచి ఒక 100 మైల్స్ ఉంటుంది రాకీ మౌంటైన్స్. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఒక 7 స్టేట్స్ పాస్ అయ్యి పసిఫిక్ ఓషన్లో కలుస్తుంది ఈ రివర్. ఒక 7 స్టేట్స్ నుంచి ఈ రివర్ పాస్ అయిద్ది అన్న కదా. అయితే ఈ స్టేట్స్లలో ఈ రివర్ వల్ల బాగా డ్యామేజ్ అయిద్దంట. అయితే ఈ డ్యామేజ్ని పూడ్చడానికి వీళ్ళు ఒక 3 స్టేట్స్, ఈ కాలిఫోర్నియా, నెవాడా అండ్ అరిజోనా, ఈ స్టేట్స్లలో డెజర్ట్స్ ఎక్కువ, వాటర్ రిసోర్సెస్ తక్కువ ఈ 3 స్టేట్లలో. అందుకే వాటర్ కోసం ఫుల్ వార్స్ అయ్యేటి అంట వీళ్ళకి. అందుకే ఇంకా వీళ్ళు ముగ్గురు కలిసి, ఈ ముగ్గురు మీన్స్ ఈ 3 స్టేట్స్ కలిసి ఈ డ్యామ్ని అయితే కట్టిండ్రు. ఈ డ్యామ్ని కాంక్రీట్ ఆర్చ్ గ్రావిటీ డ్యామ్ అంటారంట. ఇది నియర్లీ ఒక 600 ఫీట్ లోపలికి బేస్మెంట్ ఉంటుందంట ఈ డ్యామ్ మొత్తానికి. అందుకే అంత స్ట్రాంగ్ ఉంటుందంట. ఈ డ్యామ్ వచ్చేసి నెవాడా స్టేట్ని అండ్ అరిజోనా స్టేట్ని సపరేట్ చేసి, ఇక్కడ టైం జోన్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. నెవాడాలో 2 అయితే అరిజోనాలో 3. అంటే ఒక అడుగు అటేస్తే 2 అయింది, ఒక అడుగు ఇటేస్తే 3 o'clock అయింది ఆఫ్టర్నూన్. ఈ యొక్క థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని అయితే ఫేస్ చేసినాం మేము. దీన్ని సెంటర్ ఆఫ్ గ్రావిటీ బ్రిడ్జ్ అంటారని చెప్పినా కదా. ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి 660 ఫీట్ వెడల్పుతోని బేస్మెంట్ ఉంటుందంట ఈ బ్రిడ్జ్ కింద. ఫుల్ స్ట్రాంగ్ బ్రిడ్జ్. ఇది వచ్చేసి 1930sలో బిల్డ్ చేసిండ్రంట. 5 to 6 years అయిందంట ఇది కన్స్ట్రక్షన్ కంప్లీట్ కావడానికి. ఆ వాటర్ తోటి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కూడా జనరేట్ చేస్తారంట. దానికోసము ఇక్కడ 2 టర్బైన్స్ నెవాడా స్టేట్ కి, 2 టర్బైన్స్ అరిజోనా స్టేట్కి కన్స్ట్రక్షన్ చేసిర్రు. మిడిల్లో మీకు అనిపిస్తాయి 4 టర్బైన్స్. దాదాపు ఒక 50% ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిసిటీని లాస్ వెగాస్కి హూవర్ డ్యామ్ నుంచి సప్లై జరుగుతుందంట. ఇది కన్స్ట్రక్షన్ చేయడానికి దాదాపు ఒక 21,000 మెంబర్స్ కన్స్ట్రక్షన్ చేసిండ్రంట. అందులో 100+ మెంబర్స్ చనిపోయిండ్రంట ఇది కట్టేటప్పుడు. ఇదంతా డెజర్ట్ ఏరియా కదా, ఈ ఎండలని తట్టుకోలేక. అండ్ ఇది కట్టేటప్పుడు గ్రేట్ డిప్రెషన్ ఉండేనంట అమెరికా మొత్తంలో. చాలా మందికి జాబ్స్ లేక ఏ జాబ్ దొరికితే ఆ జాబ్ అన్నట్లుగా ఇక్కడ జాబ్స్ కోసం వచ్చిండ్రంట హూవర్ డ్యామ్ కన్స్ట్రక్షన్. అప్పుడు ఇంకా ఈ ఎండల్ని తట్టుకోలేక 100+ మెంబర్స్ చనిపోయిండ్రంట దగ్గర. స్నో ఎక్కువగా పడ్డప్పుడు ఈ రివర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది కదా, ఆ టైంలో డ్యామ్కి డ్యామేజ్ అవ్వకుండా హెవీ వాటర్ ఫ్లో ఉన్నప్పుడు ఈ డ్యామ్కి 2 పక్కల 2 స్పిల్ ఓవర్స్ కన్స్ట్రక్షన్ చేసి. నేను ఆ స్పిల్ ఓవర్స్ని దూరం నుంచి చూసినా కానీ దగ్గరికి వెళ్ళి చూడలేదు. చెప్పినా కదా ఫుల్ ఎండగా ఉండే, మేము నడవలేకపోయినాం అంత దూరం. అందుకే నేను ఆ క్లిప్స్ ఇక్కడ యాడ్ చేయలేదు స్పిల్ ఓవర్స్. ఈ హూవర్ డ్యామ్ అమెరికాలో మేజర్ టూరిస్ట్ స్పాట్ అంట. దీన్ని చూడడానికి ఇయర్లీ 7 మిలియన్ టూరిస్టులు వస్తారంట. ఆఫ్టర్నూన్ ఇంకా 3-3:30 వరకు డ్యామ్ మొత్తం కంప్లీట్ చేసేసుకొని విజిటర్ సెంటర్ కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంకా అక్కడ నుంచి బయలుదేరి రెడ్ రాక్స్కి వెళ్ళినాము. రెడ్ రాక్స్ వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. నేను చెప్పిన కదా ఇక్కడ 2 డిఫరెంట్ టైమ్ జోన్స్ అని. ఎట్ ఏ టైం అరిజోనాలో 2 o'clock అయితే నెవాడాలో 3 అయింది. ఇది హూవర్ డ్యామ్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. రోజా స్పార్క్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బాయ్, టాటా.